కిరక్కన్ మూవీ రివ్యూ ఈ మూవీ 1 అవర్ అండ్ 40 మినిట్స్ తో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఇది ఒక మలయాళ మూవీ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేశారు గైస్. కేసు అంటారు, అదంటారు, ఇదంటారు, మర్డర్ అంటారు. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మూవీలో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి నాకైతే మూవీ మీద ఇంట్రెస్ట్ దొబ్బింది గైస్. అసలు మూవీలో ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది అంటే ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంటే ఎలా ఉండాలి, మన పోలీసులు వేరే వేరే ప్లేసులకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉండాలి. కాకపోతే ఈ మూవీలో అలా ఉండదన్నమాట. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే అందరూ పోలీస్ స్టేషన్ కే వస్తారు, అంతా చెప్తా ఉంటారు. ఇదేమన్నా తక్కువ రన్ టైం ఉంటుందంటే కాదనమాట. ఇలాగే ఒక 1 అవర్ ఉంటుంది. నాకు సటన్ టైం లో అనిపించింది గైస్ ఇది ఒక మూవీయా లేకపోతే డాక్యుమెంటరీ అనేసి. కొన్ని డాక్యుమెంటరీస్ కి ఇలాగా చేస్తారనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే రిచల్ అనే ఒక అమ్మాయి చనిపోయిందంటూ కేసు వస్తుంది. అసలు అమ్మాయి ఎలా చనిపోయింది, ఏమైంది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీ లాస్ట్ ఒక 20 మినిట్స్ ఏంటంటే కొంచెం బాగుంటుంది గైస్. నెక్స్ట్ టైం జరుగుతుందో మనం చూడబుద్ధి అవుతా ఉంటుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక 20 మినిట్స్ ఎలా చూపించారు అలాగే ఇంకా కొంచెం చూపించి ఉంటే కొంచెం బాగుండి అనిపించింది. అంటే కొంచెం రన్ టైం ఇస్తే కొంచెం బాగుండి అనిపించింది. లాస్ట్ ఒక 10 మినిట్స్ లో గైస్ బీజిఎమ్స్ వస్తాయి గైస్. ఆ బీజిఎమ్స్ మామ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీ ఏంటంటే గైస్ కేవలం పోలీస్ స్టేషన్ లోనే తిరుగుతా ఉంటుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ అంటే ఓన్లీ పోలీస్ స్టేషన్ అన్నట్టుగానే చూపిస్తారు అంతే. వీళ్ళు బయటికి వెళ్ళేది చేసింది ఏం ఉండదు అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ పర్ఫార్మెన్స్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ ఒక అతను చేస్తాడు గైస్. అతనైతే చాలా బాగా చేస్తాడు. అంటే రిచల్ వాళ్ళ అన్నయ్య అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే లాస్ట్ ఒక 20 మినిట్స్ కొంచెం బాగుంది అనిపించింది అంతే గైస్. ఇంకా మిగతాదంతా నాకైతే చూసిన ఒకటే చూడపోయిన ఒకటే అనిపించింది. నాకైతే బిలో యావరేజ్ అని చెప్పాలి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.